నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల మహా దీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ వీళ్ళ యూనియన్ టీజేఎంయూ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తాను. తక్షణమే ప్రభుత్వం రేపు జూన్ 2న ప్రభుత్వాన్ని ఆర్టీసీని విలీనం చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే మాత్రం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీక్ష అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముందు పాటు మాట్లాడడానికి హనుమంత్ ముదిరాజ్ గారు ఉన్నారు, ఈ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హనుమంతన్న నమస్తే. సో ఏంటి మరి మొన్న ప్రభుత్వం విలీనం చేస్తానని ప్రకటించడం జరిగింది, మిమ్మల్ని అందరినీ దీక్షలు చేసిన వాళ్ళందరినీ కూడా సర్దు పెట్టడం జరిగింది. మళ్ళీ ఎందుకు దీక్షలు చేస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే మే 1వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారి నివాసంలో అన్ని యూనియన్ల ప్రతినిధులతోటి పిలిపించి మీ యొక్క అభిప్రాయం ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏదైతే చెప్పారో అది చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పిన తర్వాత అదే రోజు మాట్లాడుతూ మీరు ముందుకు యూనియన్లు కావాలా, మీకు ప్రభుత్వంలో విలీనం కావాలా, మీరు యూనియన్లు అందరూ ఏది రాసిస్తే మీరు అది ఎండి గారికి రాసివ్వండి, అది ఏది రాసిస్తే అదే చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత మే 1 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించినాక మే 2వ తారీఖు నాడే తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో మేము ఎండి గారికి రాతపూర్వకంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొంతమంది 5 తారీఖు ఇచ్చారు, కొంతమంది 6 తారీఖు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం కూడా అన్ని యూనియన్లు ప్రభుత్వంలో విలీనమే ముందు ప్రకటించాలని వ్రాసిచ్చిన తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మళ్ళీ మేము ఎన్నికలు జరుపుతాం, ఎన్నికలైన ఏ యూనియన్ గెలిస్తే ఆ యూనియన్లను అందులో విలీన కమిటీలో పెట్టి అప్పుడు మేము ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎన్నికలు జరిగితే మరి లేబర్ కోర్టు ప్రకారం కానీ దాడున్న గైడ్లైన్స్ ప్రకారం కానీ 2 సంవత్సరాల వరకు ఎన్నికలు ఉంటాయి. అంటే 2 సంవత్సరాలు మళ్ళీ లేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వంలో విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ముందు ప్రకటించాలి. ప్రభుత్వంలో యూనియన్ ఎట్లుంటే ఈ ఆర్టీసీలో కూడా అదే విధంగా కొనసాగుతుంది. కానీ అందుకు ప్రకటించినాక కూడా అంటే చేస్తా అని చెప్పిన తర్వాత గతంలో వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, హామీ కూడా ఇచ్చిన, అండ్ చేయడానికి ప్రాబ్లం ఏమొస్తుంది అసలు వీళ్ళకి? ఇప్పుడు కొంతమంది యూనియన్ నాయకులు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అశ్వత్థామరెడ్డి ఏమో బయటనేమో ఎన్నికలు కావాలంటుండు, ప్రభుత్వం దగ్గరికి పోయినాక ఎన్నికలు కావాలంటుండు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు ఏం చెప్తున్నారు, విలీనమే కావాలని చెప్తా ఉన్నారు. ఈ విధంగా జేఏసీ ఇంకొక జేఏసీ ఆర్ యూనియన్ జేఏసీ ఒక ఆయన వెంకన్న ఉన్నాడు, ఆయన కూడా ఏమంటుండు, ప్రభుత్వంలో విలీనము కావాలని అందరి వర్కర్లలో చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత బయట ప్రభుత్వం దగ్గర ఏం చెప్తా ఉన్నారు, మీరు ఎన్నికలే జరిపిండి అని లేబర్ కమిషనర్కు డైరెక్టర్ రాతపూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంత మోసం, ఇంత దగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈరోజు ప్రభుత్వం కూడా వీళ్ళంతా వీళ్ళే, కొంతమంది యూనియన్లు అంటారు, కొంతమంది ఎన్నికల ప్రభుత్వం విలీనం అంటారు అనే ఉద్దేశంతో దాన్ని సాకా చూసుకొని ఈరోజు ప్రభుత్వం మెల్లగా దీన్ని వెనక్కేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించాలి. మీరు స్పష్టంగా చెప్పారు, మాకు ఒక పే స్కేల్ కూడా ఇచ్చారు, చాలా సమస్యలు పరిష్కరించారు, మాకు గతంలో ఉన్నటువంటి బాండ్ డబ్బులు ఇచ్చారు, మాకు రావాల్సిన డిఏలు ఇచ్చారు, 2017 సంబంధించిన వేతన సవరణ చేశారు. సో ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో విలీనం ఒక్కటే ఆగిపోయింది. అది ఒక్కటి కూడా చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతాను. పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు హామీ ఇచ్చేళ్ళు చెప్పిళ్ళు దీనికి సార్. మొన్న మీరు బంద్ని పిలుపునిచ్చి పెద్ద ఎత్తున సమ్మె కూడా చేసిళ్ళు. సో మరి ఇప్పుడు చేసినాక కూడా మరి ఇప్పుడు జూన్ 2 వస్తుంది రేపు. సో మరి నిజంగా చేయకపోతే ఏంటి మరి వాళ్ళు చెప్పిన మాట? ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు ఏదైతే చెప్పినరో, ముందే ఎన్నికలు జరుపుతామని చెప్పినో, అది ఎట్టి పరిస్థితులు కూడా సరైన విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు కూడా, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు నిరాశకు లోనయ్యారు. అరే ఇది ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అరే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో విలీనం చేసామన్న తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఒకవేళ చెయ్యని పక్షంలో మేము ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రేపు 2 తారీఖు ఉంది, 2 తారీఖు నాడు కొన్ని ఏవైతే వరాలు ప్రకటించబోతా ఉన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా మీరు ఈ యొక్క ప్రభుత్వంలో విలీనంది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని సందర్భంగా కోరుతాం. ఒకవేళ ప్రకటించని పక్షంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ జాతీయ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్గా ముందుకు రావడం జరుగుతుంది. ఒక డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తాం. అంటే మీరు గతంలో కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఉన్నారు. సో ఏంటి మరి ప్రభుత్వం చేసిన వైఖరి కరెక్ట్ అనిపిస్తూ ఉందా మీ ఆర్టీసీ వాళ్ళ విషయంలో? ఇప్పుడు ప్రభుత్వము నేను ఇవ్వండి అనట్లేదు, ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదైతే రేపు ఉందో జూన్ 2 తారీఖు ప్రకటిస్తే ఈ అందరూ అనే మాటలకు అసలు అటు వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము కట్టుబడి ఉన్నది, స్పష్టంగా కూడా మాకు అర్థమవుతుంది. మాటలలో కానీ చేతలలో కానీ మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఏదైతే మిగిలిపోయింది ఉందో, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా మాకు యూనియన్లు ఉండాలి, మాకు చందాలు వస్తాయి,
మేము మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది చేస్తూ ఉన్నారు. అందుకని అటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అది గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము కాంగ్రెస్లో కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక 7 సంవత్సరాలు చేసినాం వికారాబాద్ జిల్లా, అది కూడా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు ఒక 4-5 నెలల క్రితం జాయిన్ అయినా. సో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం కావాలనే డిమాండ్ తీసుకొచ్చిన యూనియన్ మా యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ 2017లో యూనియన్ పెట్టినప్పుడు 2019లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము కార్మిక చైతన్యం చేస్తూ 97 డిపోలు తిరుగుతూ సమ్మె నోటీసు మొట్టమొదటి మా యూనియన్ ఇచ్చింది. అప్పుడు అన్ని యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 55 రోజులు సమ్మె జరిగింది 2019లో. అప్పుడు ఇదే అశ్వత్థామరెడ్డి ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం డిమాండ్ ఏదైతుందో దాన్ని ఒక 28 రోజుల తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ మిగతావి చేయండి అది చేయకుండా అనే పరిస్థితికి తీసుకొచ్చిండు. ఆ విధంగా వీళ్ళు ప్రభుత్వం విలీనం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. అందుకని వీళ్ళు మెల్లమెల్లగా విలీనం వద్దు, ఈ విలీనం వస్తే యూనియన్లు మరి ఉండవు అనేది తెలుసు. విలీనం అయిన తర్వాత అసోసియేషన్లు ఉంటాయి, ట్రేడ్ యూనియన్ అనేది ఉండదు. అందుకని వీళ్ళు భయపడి మరి రిటైర్ అయినటువంటి సంఘాలు ఎవరైతున్నారో అందరూ కూడా చేసే కుట్రలో ఈ భాగం. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి, రవాణా శాఖ మంత్రి గారు కూడా గుర్తించి మీరేదైతే మాట అన్నారో యూనియన్ ఎన్నికలు కాదు, మాకు కావాల్సింది ప్రభుత్వంలో విలీనం, ఆ విలీనమే చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నటువంటి మనసులో ఉన్న కోరిక ఇది కాబట్టి దాన్నే గుర్తించాలని ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా సమయంలో మాకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. సుమారు 16 గంటలు చర్చలని. ఆ చర్చలో మరి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, మంత్రివర్గ ఉపసంఘం అక్కడ మొత్తం 4 ఉన్నారు, లక్ష్మణరావు గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ వెనకడుగు తీసుకుంటే మరి ప్రభుత్వము బదలామయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ మళ్ళీ ఇదేదో వెనకేస్తూ ఉందనేటువంటి అపోహ రావద్దు అంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.